దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అగ్నిరథంలో పరలోకానికి వెళ్ళినటువంటి మనిషి ఎవరు అంటే ఏలియా. ఈ ఏలియా కోసం 3 భాగాలుగా మీకు వివరించాలనుకుంటున్నాను. 1, ఏలియా జీవితం, విశ్వాసము మరియు ధైర్యం. 1, ఏలియా పూర్తిగా దేవునికి అంకితం అయిన ప్రవక్త. ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధనలో పడిపోయినప్పుడు ఆయన ధైర్యంగా నిలబడి యెహోవాయే నిజమైన దేవుడని ప్రకటించాడు. ప్రజలు, రాజు, రాణి బెదిరించినా సరే ఏలియా వెనక్కి తగ్గలేదు. కర్మేలు పర్వతంపై బాల్ ప్రవక్తలతో పోరాడి దేవుని శక్తిని నిరూపించాడు. ఆయన ప్రార్థనకు ఆకాశం నుండి అగ్ని దిగింది. ఈ సందేశం ద్వారా, ఈ మాట ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, దేవుని సత్యము కోసం ధైర్యంగా నిలబడే వారికి దేవుడు తోడుంటాడు. కర్మేలు పర్వతంపై అగ్ని దిగింది. 1 రాజులు 18వ అధ్యాయం 36, 38వ వచనం. 2వ భాగం, ఏలియా ఎలీషాకు బోధ మరియు వీడ్కోలు. ఏలియా తన చివరి రోజుల్లో ఎలీషాకు ఆధ్యాత్మికంగా శిక్షణ ఇచ్చాడండి. దేవుని సేవను కొనసాగించమని ఆయనకు బాధ్యత అప్పగించాడు. ఎలీషాను తన వెంట తీసుకెళ్ళి దేవుని కార్యాన్ని నేర్పించాడు, ఎలా చేయాలో. తన దేహం కాదు, తన ఆత్మలో ఉన్న దేవుని శక్తి ముఖ్యము అని నిరూపించాడు. ఎలీషా విశ్వాసాన్ని పరీక్షించి అతనికి దేవునిచ్చాడు. ఈ 2వ భాగం ద్వారా మనం తెలుసుకోవలసిన సందేశం ఏంటంటే, మనము కూడా దేవుని సేవను ఇతరులకు అందిస్తూ వారిని ప్రోత్సహించాలి. 3వదిగా చాలా ఇంపార్టెంట్, అగ్నిరథంలో పరలోకానికి ఏలియా. 3వ భాగం, ఏలియా మరణించలేదు. దేవుడు అతన్ని అగ్నిరథంలో, అగ్ని గుర్రాలలో తీసుకెళ్ళి పరలోకానికి చేర్చాడు. అది దేవుని సేవకునికి ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. అగ్నిరథం మరియు అగ్ని గుర్రాలు వచ్చి ఆయనను తుఫాను మధ్యలో తీసుకెళ్ళాయి. ఎలీషా చూసే వరకు ఆయన కనబడలేదు. దేవుడు తన సేవకులను ఎంతగానో గౌరవిస్తాడని అది మనకు తెలియజేస్తుంది. సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, దేవునికి అంకితమైన జీవితం భూమి మీద ఆశీర్వాదకరమైన పరలోక మహిమను దారితీస్తుంది. దేవునికి పూర్తిగా అంకితమైన వారు మహిమతో, కీర్తితో నిండిపోతారు. దేవునికి పూర్తిగా అంకితమైన వారు మహిమతో, కీర్తితో నిండిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక.